దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1156. ఈరోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ ఈ వీక్లో మార్కెట్ రిలేటెడ్గా ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా అండమాన్లోని న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ కూడా బయటపడినట్లుగా న్యూస్ అయితే వస్తుంది. వీటితో పాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు నిన్న మనం వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ 1.7 కిలోమీటర్స్ వరకు కూడా వాక్ చేశాను అండ్ హాఫ్ అన్ అవర్ పైన డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 61 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,364 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 19 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,634 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్ గా ఈ వీక్ లోని మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఒకటి ఉన్నది. అదే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. అండ్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ అక్టోబర్ 1 రోజున అంటే వెడ్నెస్డే రోజు మనం మార్కెట్ టైంలో వస్తుంది. యాక్చువల్లీ ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఈసారి రేట్ కట్ ఉండకపోవచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ప్రెసెంట్ మన దగ్గర ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉన్నది, కన్జంప్షన్ బాగానే జరుగుతున్నది. దట్టు రీసెంట్ గా తీసుకున్నటువంటి జిఎస్టీ కట్ కావచ్చు, ఇటువంటి వాటితోని మన కంట్రీలో కన్జంప్షన్ అది బాగానే నడుస్తున్నది. కాబట్టి ప్రెసెంట్ రేట్ కట్ అయితే అవసరం లేదని చెప్పి కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లయితే మరికొంతమంది ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. చూడాలి ఫైనల్లీ ఆర్బీఐ ఏం డిసిషన్ తీసుకుంటుందని. బట్ యాజ్ పర్ మనీ కంట్రోల్ సోర్సెస్ ప్రకారం మాత్రం బ్యాంకర్స్ అయితే ఈసారి రేట్ కట్ అయితే ఉండకపోతే బెటర్, బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మరొక రేట్ కట్ ఉంటే సరిపోతుంది. బట్ ఈసారికి అయితే రేట్ కట్ తోని పెద్దగా పని లేదని చెప్పి బ్యాంకర్స్ అయితే ప్రొజెక్ట్ చేసినట్లుగా వీళ్ళైతే రిపోర్ట్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఆర్బీఐ ఏం డిసిషన్ తీసుకుంటుంది అన్నది వెడ్నెస్డే రోజు మనకైతే క్లియర్ గా వచ్చేస్తుంది. మార్కెట్ టైంలోనే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ అయితే వస్తుంది. సో దీనిలోని మనకి ఆర్బీఐ రేట్ కట్ తీసుకుంటుందా లేదా అన్నది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ రేట్ కట్ తో పాటుగా ఆర్బీఐ దగ్గర నుంచి మన ఎకానమీ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అది ఫోర్కాస్ట్ అవి కూడా రిలీజ్ చేస్తారు కదా. సో ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్మెంట్ తర్వాత ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి ఏవైనా చేంజెస్ ఉంటాయా లేదా అన్నది మనం అయితే చూడాలి. ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ కామెంటరీ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వెడ్నెస్డే రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ రానుంది కాబట్టి ఆర్బీఐ దగ్గర నుంచి ఏవైనా సరే కొంచెం అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చాయనుకోండి మార్కెట్ లో ఆ రోజు కొంత వాలటాలిటీ ఉండొచ్చు అన్నది ఇన్వెస్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంతో పాటుగా మన మార్కెట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్ వాళ్ళు ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ ప్రీవియస్ గా Baa3 ఇవ్వడం జరిగింది. సేమ్ రేటింగ్ ని అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తూ స్టేబుల్ అవుట్లుక్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ట్రంప్ మన పైన టారిఫ్స్ విధించిన తర్వాత కూడా మన ఎకానమీ గ్రోత్ ఏదైతే వీళ్ళు ప్రీవియస్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో సేమ్ లెవెల్లోనే గ్రోత్ అయితే డెలివర్ చేయొచ్చు అని చెప్పి మూడీస్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ రావడం జరిగింది. ఈవెన్ మూడీస్ దగ్గర నుంచి అనే కాదు వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కూడా ఇండియన్ ఎకానమీ గ్రోత్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. బికాజ్ ఇప్పుడున్నటువంటి అన్సర్టనిటీ ఈ ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ ఏదైతే ఇప్పుడు కొలిక్కి రాలేదో కొన్ని మంత్స్ లోని అది ఫైనలైజ్ అవ్వచ్చు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాకి యుఎస్ అవసరం ఎంత ఉన్నదో యుఎస్ కి కూడా ఇండియా అవసరం అంతే ఉన్నది. కాబట్టి ఇండియాతోని యుఎస్ ట్రేడ్ డీల్ అయితే చేయొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోని ఈ ట్రేడ్ డీల్ కనుక జరిగిపోయినట్లయితే ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్నటువంటి అన్సర్టనిటీ ఏదైతే ఉన్నదో అది తొలగిపోయేటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉన్నది. అండ్ ఈ వీక్ లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఇన్వెస్టర్స్ అయితే ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. చూడాలి దసరా ముందు ఆర్బీఐ దగ్గర నుంచి మార్కెట్ కి ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమో. నెక్స్ట్ రీసెంట్ గా మనం చూసినట్లయితే గోల్డ్ లో ఆల్రెడీ మంచి ర్యాలీ చూసాం. బట్ రీసెంట్ గా సిల్వర్ లో కూడా మనకి మంచి ర్యాలీ కనపడింది కదా. ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ మీలో చాలా మందికి ఐడియా ఉంటది కదా. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ యొక్క ఆథర్ అయినటువంటి రాబర్ట్ కియోసకి గారు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోని బోల్డ్ స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈయనేమంటున్నారంటే ఒకవేళ ప్రెసెంట్ ఇప్పుడు ఆయన దగ్గర $100 కనుక ఉన్నట్లయితే నేను ఎందులో ఇన్వెస్ట్ చేస్తా అని క్వశ్చన్ పెట్టి ఆయన ఏమంటున్నారు, నేను ఎక్కువగా ఈ డబ్బులు యూజ్ చేసి సిల్వర్ కాయిన్స్ కొంటాను. సో అలా కొనడం ద్వారా విత్ ఇన్ ఏ ఇయర్ లోని ఆ $100 ఏమవుతాయంటే $500 అవుతాయంటే సిల్వర్ ప్రైస్ ఇక్కడి నుంచి 5 times పెరుగుతుంది. దట్టు విత్ ఇన్ ఏ ఇయర్ లోని 5 times పెరుగుతుంది అని చెప్పి ఆయన అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన ప్రెడిక్షన్ ఏదైతే ఉన్నదో అది కరెక్టా రాంగ్
స్ట్రాంగ్ గా ఇది మన ఎవ్వరం కూడా చెప్పలేము. సిల్వర్ ఇక్కడ నుంచి అంత పెరుగుతుందా లేదా అన్నది కూడా చెప్పలేము. సో ఒక్కోసారి కొంతమంది బోల్డ్ గా ప్రెడిక్షన్స్ చేస్తుంటారు, అంటే ఇక్కడ నుంచి అంత పెరగచ్చు ఇంత పెరగచ్చు అని ప్రెడిక్షన్స్ చేస్తుంటారు. మైట్ బి కొన్ని కేసెస్ లో అలా జరగచ్చు అండ్ ఈవెన్ జరగకపోవచ్చు కూడా. సో ఇక్కడ సిల్వర్ ప్రైస్లు ఏవైతే ఉంటాయో అవి ఏ రేంజ్ లో అయితే పెరుగుతాయో పడినప్పుడు కూడా అదే రేంజ్ లోనైతే సిల్వర్ ప్రైస్లు కరెక్ట్ అవుతా ఉంటాయి కూడా. సో అందుకనే ఏదైనా అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం కంగారు పడిపోయి, అంటే ఇప్పుడు పెరుగుతుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకెళ్లి వాటిలో బ్లైండ్ గా పెట్టేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వన్స్ ఆ ప్రైస్లు కనుక కరెక్ట్ అయ్యాయి అనుకోండి మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈయన ప్రెడిక్షన్ అంటే నెక్స్ట్ 1 year లో సిల్వర్ 5 times పెరుగుతుందని ఈయన అంటున్నారు కదా, నిజంగా అంత పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి, ఒకవేళ లేదంటే నో అని కామెంట్ చేయండి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రంప్ వేరే సెక్టర్స్ పైన అయితే టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. రీసెంట్గానే ఫార్మా సెక్టర్ పైన అనౌన్స్ చేసినటువంటి టారిఫ్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం కూడా. బట్ దానివల్ల మన ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ పైన అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. దాని గురించి మనం ఫ్రైడే వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫార్మా సెక్టర్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ ఈఎంఎస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిని టార్గెట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ త్వరలోనే ఫారెన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ పైన టారిఫ్స్ ని ఇంపోజ్ చేయడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఈచ్ ప్రొడక్ట్ లోని ఎన్ని నెంబర్ ఆఫ్ చిప్స్ ఉంటాయో దాన్ని బట్టి ఫీన్ అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారని, ఈ విధంగా ప్రెషరైజ్ చేయడం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే యుఎస్ కి బయట ఉన్నాయో ఆ కంపెనీస్ వచ్చి యుఎస్ లో ప్లాంట్ సెటప్ చేసే విధంగా యుఎస్ అయితే ప్రయత్నిస్తున్నదని చెప్పి రియూటర్స్ వాళ్ళైతే రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ యుఎస్ కనుక ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్లయితే ఈఎంఎస్ కంపెనీస్ లైక్ డిక్సన్ టెక్నాలజీస్ కావచ్చు, కెయిన్స్ టెక్నాలజీస్ కావచ్చు, వీటితో పాటు ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇది మనం నెగిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసెంట్ ఏం టార్గెట్ చేస్తున్నారంటే చాలా కంపెనీస్ వచ్చి యుఎస్ లోని వాళ్ళ ప్లాంట్స్ అయితే సెటప్ చేయాలి. సెటప్ చేయకపోతే ఆ సెక్టర్స్ పైన టారిఫ్స్ వేసేసి ఆ కంపెనీస్ ని ఇబ్బంది పెట్టి ఎలాగో ఒకలాగా ఆ కంపెనీస్ యుఎస్ లోని ప్లాంట్ సెటప్ చేసే విధంగా చేయాలని చెప్పి అతని ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. బట్ అన్ని కంపెనీస్ పైన ఈ విధంగా టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఫైనల్లీ యుఎస్ కి సప్లైర్స్ అన్నది ఎవరు మిగులుతారు? అందరివి ప్రైసులు పెరిగిపోతే ఓవరాల్ గా యుఎస్ సిటిజన్స్ స్ట్రగుల్ అవుతారు కదా. నువ్వు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పైన టారిఫ్స్ వేస్తున్నా అన్నారంటే మెయిన్లీ చైనా అండ్ ఇండియాలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగా జరుగుతుంది. అండ్ ఇండియా కన్నా కూడా చైనాలోనే ఎక్కువగా జరుగుతుంది కదా. సో వీటన్నిటిపైన టారిఫ్స్ వేస్తే అల్టిమేట్లీ నష్టపోయేది ఎవరు? యుఎస్ సిటిజన్స్ నష్టపోతారు కదా. సో చూడాలి, ఇప్పుడైతే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఫైనల్లీ వీళ్ళు టారిఫ్స్ వేస్తారా లేదా అన్నది మనకు తెలీదు. బట్ ఈ సెగ్మెంట్ మీద కనుక టారిఫ్స్ వేసినట్లయితే మన ఇండియన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అయితే అది మనం నెగిటివ్ గానే చూడొచ్చు. బట్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, ఈ ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే ఎవరికి కూడా యుఎస్ రిలేటెడ్ గా సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ లేదు. అంటే యుఎస్ బిజినెస్ ఎక్స్పోజర్ అయితే వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా లేదు. కాబట్టి ఒకవేళ ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పైన ఈ టారిఫ్స్ విధించినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళపైన అయితే పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది. ఫైనల్లీ డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటారన్నది మనకు తెలియదు. ఆయన ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏం డిసిషన్ తీసుకుంటారన్నది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉన్నది. అండ్ లాస్ట్ వీక్ లోని ట్రంప్ బ్రాండెడ్ ఫార్మా ఇంపోర్ట్స్ పైన టారిఫ్స్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. దీని తర్వాత యుఎస్ దగ్గర నుంచి ఏదైతే క్లారిఫికేషన్ వచ్చిందో దాంతో వొకాడ్ ఫార్మా స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. యుఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏవైతే కంట్రీస్ తోని వీళ్ళకి అగ్రిమెంట్స్ ఆల్రెడీ అయిపోయి ఉంటాయో అటువంటి కంట్రీస్ కి చెందినటువంటి బ్రాండెడ్ ఫార్మా ఇంపోర్ట్స్ పైన అయితే ఈ ఫ్రెష్ టారిఫ్స్ అయితే వర్తించమంటున్నారు. సో దీన్ని బట్టి చూసినట్లయితే వీళ్ళు యూరోపియన్ యూనియన్, జపాన్ వీళ్ళతోనైతే ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే సైన్ చేశారు. అండ్ వొకాడ్ ఫార్మా విషయంకి వచ్చేసరికి వీళ్ళకి యూరోప్ లోనది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఏవైతే యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారో వాటిపైన ఈ టారిఫ్స్ వర్తించు. సో దాంతోనే ఇది వొకాడ్ కి బిగ్ రిలీఫ్ గా మనం అయితే చూడొచ్చు. ఈవెన్ వొకాడ్ వాళ్ళు కూడా మీడియా ప్లాట్ఫామ్స్ తో మాట్లాడుతూ వీళ్ళ చైనీస్ డ్రగ్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ గా యూరోప్ లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి వీళ్ళపైన యుఎస్ ఫ్రెష్ టారిఫ్స్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈవెన్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి క్లారిఫికేషన్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో వొకాడ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ న్యూస్ అయితే ఒకటి కనపడుతున్నది. మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గా అండమాన్ లోని క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అయితే బయటపడ్డాయని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే అనౌన్స్ చేసింది కదా. వాటి రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్నది. ఇప్పుడు
వీకెండ్ లోని అండమాన్ లో నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ కూడా బయటపడినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మన ఇండియాకి చెందినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే అండమాన్ లోని నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ అయితే డిస్కవర్ చేశారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈవెన్ మన ఆయిల్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు కదా, ఈయన కూడా సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ లోని ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేశారు. ఈయన ఏమంటున్నారంటే, అండమాన్ ఐలాండ్ లోని నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ అయితే డిస్కవర్ చేశామని చెప్పి ఈయన కూడా ట్వీట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇందులో క్వాంటిటీ ఎంత ఏంటి ఇవేం డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. సో ఒకవేళ ఇప్పుడు బయటపడ్డాయి కదా, దీని రిలేటెడ్ గా ఇంకా గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది. సో గవర్నమెంట్ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ అండ్ అలాగే గ్యాస్ రిజర్వ్స్ స్ట్రాంగ్ గా కనుక దొరికి దాని యొక్క ఎక్స్ప్లోరేషన్ మనం బాగా చేసుకోగలిసినట్లయితే మన ఎకానమీకి అది బిగ్ బూస్ట్ గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎక్కువగా క్రూడ్ యొక్క ఇంపోర్ట్స్ పైన అయితే భయంకరంగా అదర్ కంట్రీస్ పైన డిపెండ్ అయి ఉన్నాం కదా. ఈ డిపెండెన్సీ ఏదైతే ఉన్నదో దానివల్ల మన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది. దీంతో పాటుగా అదర్ కంట్రీస్ ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తుంటాయి కదా. బట్ మన దగ్గరే సరిపడినంత క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ గనక దొరికినట్లయితే అది మన ఎకానమీ రిలేటెడ్ గా మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. ప్రెసెంట్ అయితే ఇంకా దొరికే అంటున్నారు. ఇంకా దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ చాలా వర్క్ చేయవలసి ఉన్నది. వర్క్ చేసిన తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు టెలికాం బిజినెస్ లోకి జియో ద్వారా ఎంటర్ అయిన తర్వాత టెలికాం బిజినెస్ ని ఏ విధంగా డిస్టర్బ్ చేశారన్నది మనందరం చూసాం కదా. ఆ టైంలో ఉన్నటువంటి టెలికాం ప్లేయర్స్ అయితే భయంకరంగా ఇబ్బంది పడ్డారు. స్టిల్ వోడాఫోన్ ఐడియా అయితే ఇప్పటికీ కూడా స్ట్రగుల్ అవుతానే ఉన్నది. ఈ టెలికాం బిజినెస్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ బిజినెస్ లోకి ఎంటర్ అయినా కూడా అక్కడ వీళ్ళు స్ట్రాంగ్ గా వీళ్ళ బిజినెస్ ని గ్రో చేయడం ద్వారా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి ప్లేయర్స్ కి అయితే టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. మీకు ఐడియా ఉన్నది కదా, వీళ్ళ కంపా బ్రాండ్ ఉన్నది కదా, ఈ బ్రాండ్ తోని వీళ్ళ బెవరేజెస్ బిజినెస్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి కూడా కొంతవరకు రిమైనింగ్ కంపెనీస్ లైక్ పెప్సీ కావచ్చు, కోకో కోలా కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి మార్కెట్ షేర్ అయితే వీళ్ళు గెయిన్ అవడం జరిగింది. ఎందుకంటే ఈ సెక్టర్ లోకి వీళ్ళు బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు చాలా తక్కువ ప్రైస్ తోని వీళ్ళైతే ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తారు. దాంతో రిమైనింగ్ కంపెనీస్ పైన ఆ ప్రెషర్ అయితే పడుతుంది. ఈ కంపా బ్రాండ్ యొక్క బిజినెస్ ని వీళ్ళు బాగానే గ్రో చేశారు కదా. దీని తర్వాత ఇప్పుడు కంపా బ్రాండ్ తోనే వీళ్ళు ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ వీళ్ళ వాటర్ బాటిల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ప్రెసెంట్ మనకి బిస్లరీ బాటిల్ కొనుక్కున్నాం అనుకోండి, ఎంత ఉంటుంది, 20 రూపీస్ కదా 1 లీటర్ బాటిల్. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ లీటర్ బాటిల్ ని 15 రూపీస్ కే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 రూపీస్ కి బాటిల్ ఇస్తున్నారు. అండ్ వేరే రిలయన్స్ గ్రూప్ కి చెందినటువంటి కంపా వాళ్ళు 15 రూపీస్ కి వాటర్ బాటిల్ ఇచ్చారు అనుకోండి 1 లీటర్. ఆబ్వియస్ గా మనం ఏం చేస్తాం, ఏదైనా సరే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటరే, మినరల్ వాటరే కాబట్టి 15 రూపీస్ కి దొరుకుతున్నటువంటి వాటర్ బాటిల్ ని కొనుక్కోవడానికి చాలా మంది ప్రిఫర్ చేయొచ్చు కదా. దట్టు వీళ్ళు బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మార్కెటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా చేస్తారు కాబట్టి రిమైనింగ్ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్కెట్ షేర్ ని వీళ్ళు గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బిస్లరీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి బ్రాండ్ కంప్లీట్ గా మనం చూసినట్లయితే డ్రింకింగ్ వాటర్ మార్కెట్ అరౌండ్ 24,000 crores ఉంటే దానిలోని బిస్లరీ వాళ్ళదే 9,000 crores వరకు మార్కెట్ షేర్ ఉంది. అంటే వాళ్ళకి 32% మార్కెట్ షేర్ ఉంటే కిన్లే వాళ్ళకి 27% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఆక్వాఫినా వాళ్ళకి 23% మార్కెట్ షేర్ ఉంది. వీళ్ళ కంపా బ్రాండ్ ద్వారా వీళ్ళు ఏవైతే కొత్తగా వాటర్ బాటిల్స్ ని లాంచ్ చేస్తారో వీటికి ఒకవేళ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చారనుకోండి, వీళ్ళందరికీ కూడా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు స్ట్రాంగ్ గా మార్కెట్ షేర్ అయితే గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడాలి, ఈ వాటర్ బాటిల్ బిజినెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఈ బిజినెస్ ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తారన్నది. వీళ్ళు 15 రూపీస్ కి వాటర్ బాటిల్ వచ్చారు కాబట్టి రిమైనింగ్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రైస్లు తగ్గిస్తాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. ప్రైస్లు కనుక తగ్గించకపోతే వీళ్ళు ఖచ్చితంగా రిలయన్స్ వాళ్ళకి వీళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ టాటా గ్రూప్ కి చెందిన టాటా క్యాపిటల్ ఐపీఓ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ ఐపీఓ October 6th రోజున ఓపెన్ అయ్యి October 8th రోజున అయితే క్లోజ్ అవుతుంది. ఈ ఐపీఓని వీళ్ళు 310 రూపీస్ టు 326 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 46 షేర్స్ తోని 1 లాట్ కి అయితే అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ దీని యొక్క టోటల్ ఇష్యూ సైజ్ 15,511 crores. అండ్ ఈ ఐపీఓ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో అయితే లిస్ట్ అవునుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ ప్రొడక్ట్స్ పైన జిఎస్టీని అయితే తగ్గించింది కదా. ఈ జిఎస్టీని తగ్గించిన తర్వాత కూడా చాలా బిజినెస్ లు ఎండ్ యూజర్ కి అయితే ఆ బెనిఫిట్ ని పాస్ ఆన్ చేయట్లేదని చెప్పి గవర్నమెంట్ కి లాస్ట్ 7 days లోని 3,000 పైనే కంప్లైంట్స్ వచ్చినట్లుగా కన్స్యూమర్స్ అఫైర్స్ సెక్రటరీ అయితే షేర్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిపైన కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైనా సరే తప్పు చేస్తున్నట్లు గనక బయటపడినట్లయితే వాళ్ళ పైన స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ జిఎస్టీ కట్ ఏదైతే ఉన్నదో అది ఎండ్ యూజర్ కి కంప్లీట్ గా బెనిఫిట్ పాస్ ఆన్ అవ్వాలని చెప్పి డే 1 రోజే గవర్నమెంట్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా పాస్ ఆన్ చేయకపోతే వాళ్ళ పైన స్ట్రిక్ట్ గా యాక్షన్స్ కూడా తీసుకుంటా ఉంది. సో ఇలా కట్ చేసిన తర్వాత కూడా బిజినెస్ గనక ఆ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయకపోతే గవర్నమెంట్ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండాలి. అప్పుడే మిగతా వాళ్ళు కూడా తప్పు చేయకుండా ఎండ్ యూజర్
వరకు కూడా ఆ బెనిఫిట్ ని పాస్ ఆన్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ మీలో కూడా చాలా మంది జిఎస్టీ కట్ తర్వాత షాపింగ్ అయితే చేస్తుంటారు కదా. ఇలా షాపింగ్ చేస్తున్నప్పుడు నిజంగా బిజినెస్ లు ఆ జిఎస్టీని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తున్నాయని మీకు అనిపించిందా, లేదా ఎవరైనా చేయట్లేదు అనిపించిందా? కంప్లీట్ గా చేస్తున్నట్టు మీకు అనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని లేదంటే నో అని కామెంట్ చేయండి. అప్పుడు మనకి నిజంగా మార్కెట్ లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ టాటా మోటార్స్ వల్ల యూకే జేఎల్ఆర్ బిజినెస్ ఉన్నది కదా. ఈ జేఎల్ఆర్ సైట్ లోని ఏదైతే సైబర్ అటాక్ జరిగిందో ఆ సైబర్ అటాక్ జరిగిన దగ్గర నుంచి కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అన్నవి కంప్లీట్ గా నిలిచిపోయాయి. ఎందుకంటే కంప్లీట్ సిస్టమ్ ని వీళ్ళు రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇది కొంత డిలే అవుతూ వస్తుంది. సో ఇది డిలే అవడం వలన ఓవరాల్ గా వీళ్ళ ప్రొడక్షన్ అయితే దెబ్బతింటదని చెప్పి మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. సో దీని వలన ఓవరాల్ గా జేఎల్ఆర్ బిజినెస్ పైన భారీగానే ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా. సో దీని రిలేటెడ్ గా ఇప్పుడు టాటా మోటార్స్ నుంచి అయితే ఒక అప్డేట్ వస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేజ్డ్ మేనర్ లో అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నామని, దీనిలో భాగంగా కమింగ్ డేస్ లోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఉన్నటువంటి సమ్ సెక్షన్స్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ తిరిగి స్టార్ట్ అవుతాయని చెప్పి రీటైలర్, సప్లయర్స్ అండ్ కొలీగ్స్ కి అయితే వీళ్ళు ఇన్ఫార్మ్ చేసినట్లుగా కంప్లీట్ బిజినెస్ ని కూడా రీస్టార్ట్ చేయడానికి అని చెప్పి ఫుల్ ఫ్లెజ్డ్ గా మేమైతే వర్క్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. చూడాలి ఎంత త్వరగా ఈ బిజినెస్ ని వీళ్ళు రీస్టార్ట్ చేస్తారన్నది. అండ్ ఈ జేఎల్ఆర్ రిలేటెడ్ గా వీకెండ్ లో మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ జేఎల్ఆర్ పైన జరిగినటువంటి సైబర్ అటాక్ తోని వీళ్ళపైన భారీగానే ఇంపాక్ట్ పడింది కదా. సో ఈ ఇంపాక్ట్ ని తగ్గించేందుకు అండ్ ఈ టైంలోని బిజినెస్ తిరిగి రీస్టార్ట్ చేసుకునేందుకు గాను జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వాళ్ళకి యూకే గవర్నమెంట్ అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి ముందుకొచ్చిందని, టోటల్ గా 1.5 బిలియన్ పౌండ్స్ వరకు కూడా యూకే గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ గ్యారంటీ అయితే వీళ్ళకి లభించచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకళ్ళు యూకే గవర్నమెంట్ కనుక ముందుకొచ్చి ఈ టైంలో జేఎల్ఆర్ బిజినెస్ కి కనుక సపోర్ట్ చేసినట్లయితే అది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని యాక్సెస్ గేట్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన యాక్సెస్ గేట్స్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి ఒక ప్రెస్టీజియస్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఆర్డర్ వాల్యూ అయితే తక్కువే, అప్రాక్సిమేట్లీ 8 crores వర్త్ ఆర్డర్ అయితే వీళ్ళకి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం అని చెప్పి 12 నెంబర్ ఆఫ్ మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది యాక్సెస్ గేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ 30,000 crores వర్త్ టెండర్స్ అయితే ఫ్లోట్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం అని చెప్పి QRSAM ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి అయితే సప్లై చేయనున్నారు. వీటి కోసం అని చెప్పి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అయితే టెండర్ ని ఫ్లోట్ చేయడం జరిగింది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ వాల్యూ 10,500 to 12,000 crores అయితే ఉంటుందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. వీటితో పాటుగా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళని కూడా కంప్యూటర్ అండ్ కంప్లీట్ నావిగేషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా ఆన్ బోర్డ్ చేసినట్లుగా, సో మరిన్ని కంపెనీస్ కి అయితే ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి ఈసారి ఆర్డర్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ టెండర్స్ లో భాగంగా ఏ కంపెనీస్ కి అయితే ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి ఆర్డర్స్ రాబోతున్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ ఇది బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళకి వెస్ట్ ఆఫ్రికా రిపబ్లిక్ ఆఫ్ బెర్లిన్ దగ్గర నుంచి $19.95 million వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 750 రూప్ టాప్ సోలార్ సిస్టమ్స్ ని, 4,400 హై ఎఫిషియన్సీ సోలార్ స్ట్రీట్ లైట్స్ అండ్ అలాగే 650 సోలార్ వాటర్ హీటర్స్ ని ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియా నుంచి థాయిలాండ్ విజిట్ చేసేటువంటి ట్రావెలర్స్ అయితే బాగా పెరుగుతున్నారు కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను స్పైస్ జెట్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ థాయిలాండ్ నెట్వర్క్ ని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా త్వరలో వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబై నుంచి థాయిలాండ్ లోని పుకెట్ ఉన్నది కదా, ఇక్కడికి కూడా డైలీ నాన్ స్టాప్ ఫ్లైట్స్ అయితే ఆపరేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు ప్రీవియస్ గా బ్యాంకాక్ కి ఫ్లైట్స్ అయితే ఆపరేట్ చేసేవారు. ఇప్పుడు పుకెట్ ని కూడా వీళ్ళు యాడ్ చేసుకోవడం ద్వారా థాయిలాండ్ కి ట్రావెలర్స్ విజిట్స్ ఏవైతే పెరుగుతున్నాయో ఆ ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉంది. ఈ ఢిల్లీ టు పుకెట్ ఫ్లైట్స్ October 31st నుంచి స్టార్ట్ అవనున్నాయి అండ్ ముంబై నుంచి పుకెట్ ఫ్లైట్స్ November 6th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. నెక్స్ట్ లగ్జరీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి సన్టెక్ రియాలిటీ వాళ్ళ రిలేటెడ్ గా ఈ రోజు ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. వీళ్ళు ముంబై అండ్ దుబాయ్ లోని 20,000 crores వర్త్ అల్ట్రా లగ్జరీ హోమ్స్ ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి.
చేశాయి. దీనికి సన్టెక్ రియాలిటీ వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ Q1 ప్రెజెంటేషన్ లోనే వీటి గురించి మేము క్లియర్ గా షేర్ చేసాం. టోటల్ గా 39,800 crores వర్త్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అయితే ఉన్నదని చెప్పి డిస్క్లోజ్ చేసాం కదా. దానిలోనే ఇప్పుడు 20,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అది తప్ప స్పెషల్ గా మేము డిస్క్లోజ్ చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ డిస్క్లోజ్ చేసేసాం కాబట్టి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయలేదని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది కరెక్ట్ న్యూసే, కాకపోతే ఆ న్యూస్ ని వీళ్ళు ముందే Q1 రిజల్ట్స్ అప్పుడు ప్రెజెంటేషన్ లో రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకింగ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేసేటువంటి RNPro సొల్యూషన్స్ వాళ్ళు మన ఇండియాకి చెందినటువంటి మరొక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గర నుంచి మేజర్ డీల్ వినేనట్టుగా వీళ్ళు ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇది $multi-million డీల్ అని, దీనిలో భాగంగా సాఫ్ట్వేర్ లైసెన్సింగ్, ఫుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ అలాగే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా ఉన్నాయని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ కొత్తగా $multi-million డీల్ ఏదైతే విన్నారో ఇది RNPro సొల్యూషన్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వీల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు హైడ్రాలిక్ సిలిండర్ బిజినెస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను సౌత్ కొరియాకి చెందిన హైడ్రాలిక్ సిలిండర్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి SHPAC వాళ్ళతోని ఒక టెక్నికల్ అగ్రిమెంట్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి ఈ SHPAC వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయితే చేయనున్నారు. సో దీని ద్వారా హైడ్రాలిక్ సిలిండర్స్ రిలేటెడ్ గా ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీల్స్ ఇండియా వాళ్ళు ప్రయత్నించబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ హైడ్రాలిక్ సిలిండర్స్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని, సో ఈ కొత్త అగ్రిమెంట్ ద్వారా ఈ ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేస్తామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ కొత్త అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని వీల్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ అండ్ టర్బైన్స్ సప్లై చేసేటువంటి ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. జపాన్ కి చెందినటువంటి మిత్సుబిషి ఉన్నది కదా, వీళ్ళతో ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రీవియస్ గానే ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. దీని ఫేజ్ 2 లో భాగంగా ఇప్పుడు మరొక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే వీళ్ళు సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 651 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా గ్లోబల్లీ పవర్ జనరేషన్ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మిత్సుబిషి వాళ్ళు మీట్ అయ్యేందుకు గాను వాళ్ళ అడ్వాన్స్ గ్యాస్ అండ్ థర్మల్ పవర్ టర్బైన్స్ కోసం ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి కాంపోనెంట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి ప్రీవియస్ గానే ఒక కాంట్రాక్ట్ వచ్చింది అనుకున్నాం కదా, ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ కలిపి చూసినట్లయితే మిత్సుబిషి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇప్పటి వరకు 1,300 crores పైనే కాంట్రాక్ట్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ ఆజాద్ ఇంజనీరింగ్ స్టాక్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫినోటెక్స్ కెమికల్స్ వాళ్ళ బోర్డు బోనస్ ఇష్యూ అండ్ స్టాక్ స్ప్లిట్ రెండు కూడా రికమెండ్ చేసింది. దీనిలో బోనస్ ఇష్యూ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 4:1 బోనస్ ఇష్యూ అయితే రికమెండ్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఫినోటెక్స్ కెమికల్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 4 స్టాక్స్ గా మారబోతున్నాయి. అండ్ ఈ బోనస్ ఇష్యూతో పాటుగా 1:2 స్టాక్ స్ప్లిట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఫినోటెక్స్ కెమికల్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. సో ఓవరాల్ గా బోనస్ ఇష్యూ అండ్ స్టాక్ స్ప్లిట్ కలిపి చూసాం అనుకోండి, రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే 1 స్టాక్ ఉంటుందో అవి 8 స్టాక్స్ గా మారబోతున్నాయి. సో ఒక స్టాక్ 8 స్టాక్స్ గా మారడం అంటే ఇక్కడ చాలా మంది మనకు ఫ్రీగా ఏవో షేర్స్ వస్తున్నాయి అనుకుంటారు. బట్ ఈ బోనస్ ఇష్యూ ఏ రేషియోలో అవుతుందో అండ్ స్టాక్ స్ప్లిట్ ఏ రేషియోలో చేస్తున్నారో అదే రేషియోలో షేర్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాస్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళు అదానీ ఇన్ఫ్రా వాళ్ళతోని ఒక MOU అయితే సైన్ చేయడం జరిగింది. ఈ MOUలో భాగంగా అదానీ ఇన్ఫ్రా వాళ్ళకి చెందినటువంటి 3 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రాజెక్ట్స్ కి వీళ్ళు వేరియస్ టైప్ ఆఫ్ ఈపీసీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో దీని ద్వారా వాస్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళ టోటల్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూస్ లో 30% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఈ ప్రాజెక్ట్స్ నుంచి రావచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇది వాస్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలోని 50 acres ల్యాండ్ పార్సల్ అయితే ఎక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ లోని వీళ్ళు నెక్స్ట్ 5 years లో 1,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేస్తామని, దీనిలో ఫేజ్ 1 లోని వీళ్ళు యాన్యువల్లీ 1.2 million యూనిట్ రిఫ్రిజిరేటర్ కెపాసిటీని అయితే సెటప్ చేస్తాం. ఇది 2026 డిసెంబర్ కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఫేజ్ 2 ఏదైతే ఉన్నదో దానిలోని కూడా వీళ్ళు వేరియస్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అవడానికి వీళ్ళ కెపాసిటీస్ ఏవైతే పెంచుకుంటున్నారో ఇవి లాంగ్ టర్మ్ లోని పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా చూసినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వేరియస్ కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయి కదా.
ముందుగా రిలయన్స్ వాళ్ళు దగ్గరగా 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్తో ఎంఓయూ సైన్ చేసినట్టుగా అప్డేట్స్ వచ్చాయి. దాని తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా ఒక ఎంఓయూ సైన్ చేశారు. దాని గురించి మన వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు గోద్రేజ్ అగ్రోవేట్ ఉన్నది కదా, ఈ గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీతోని ఒక ఎంఓయూ సైన్ చేశామని, దీనిలో భాగంగా మన ఇండియాలోని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని 960 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే గవర్నమెంట్తో సైన్ చేసినటువంటి ఈ ఎంఓయూలో భాగంగా ఈ ఇండస్ట్రీలోనైతే స్ట్రాంగ్గానే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సో ఏవైతే కంపెనీస్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ కెపాసిటీస్ పెంచుకుంటున్నారో దానివల్ల లాంగ్ టర్మ్లోని ఆ కంపెనీస్కి అయితే పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.